హలో. ఈరోజు ఎంత ఇష్టంగా ఒక్క స్పూన్ తినగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ రెసిపీని చూసేద్దాము. అందులోనూ ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా డిస్కస్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, మీ దగ్గర ఏది ఉంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం ఏవుంటే అవి నెయ్యిలో వేయించుకోండి. నా దగ్గర బాదం ఉంది కాబట్టి బాదం వేయించుకుంటున్నాను. వేయించుకొని పక్క తీసుకొని అందులోనే ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, మనం తురిమి పెట్టుకున్న ఫ్రెష్ క్యారెట్ని అందులో వేసి బాగా వేయించండి. వీడియో చివరి దాకా చూస్తూ ఉండండి. ఇందులో సింపుల్ టిప్స్ అండ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా మాట్లాడుకుందాము. అది డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఆ టాపిక్ మెసేజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అంతలోపు మన ఈ క్యారెట్ అనేది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆకలి అనేది చాలామందికి నార్మల్గా ఉంటుంది, కానీ కొంతమందికి ఎలా అంటే ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు తింటాము, తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి, ఒక 1 అవర్కి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆకలి అవ్వడం నార్మలే కదా అని అనుకోకండి. ఓవర్గా ఆకలి అవ్వడం కూడా ఒక అబ్నార్మల్ అండి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో కొద్దిగా మనం ఈరోజు తెలుసుకున్నాము. ముందుగా ఏమంటే ఆకలి అవడం వల్ల మనం ఎక్కువగా తినేస్తూ ఉంటామండి. ఏది పడితే అది, ఏది కనిపిస్తే అది ఆకలి తీర్చుకోవడానికి తింటూ ఉంటాము. ఎందుకు అలా అవుతుంది? తిన్న తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. ఎందుకంటే దాని మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏమంటే డీహైడ్రేషన్. ఇప్పుడు మన క్యారెట్ బాగా వేగిపోయిందండి. అందులోకి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సింపుల్ టిప్ చెప్తాను. మిల్క్ అనేది అంటే పచ్చి పాలు కాకుండా కొద్దిగా కాగబెట్టిన పాలు వేసుకోవడం వల్ల మనకి లాస్ట్లో కోవా అనేది వస్తుందండి. ఎక్కువగా బాయిల్ అవ్వడం వల్ల మిల్క్ ఆ క్యారెట్కి బాగా సరిపడి ఆ కోవా అనేది రావడం వల్ల ఈ క్యారెట్ హల్వా అనేది ఇంకా కొద్దిగా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో నేను నెయ్యి వేసాను, అది స్కిప్ అయ్యింది మీకు చూపించడము. నెయ్యి అనేది బాగా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మిల్క్లోనే ఈ క్యారెట్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ఉడికి బాగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మనము తినడానికి బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మధ్యకాలంలో నేను చూసింది, క్యారెట్ని ముందుగానే స్టీమ్లో ఉడకబెట్టేసి తర్వాత వేసి హల్వాలాగా చేస్తున్నారు. అదేమంత టేస్టీగా ఉండదండి. ఇలా చేసుకుంటే ఏ ప్రొసీజర్ ఎలా చేస్తేనే బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అని నా ఒపీనియన్. నాకైతే ఇలా నచ్చింది. తర్వాత ఈ బాగా బాయిల్ అవుతున్న హాఫ్ అయిన తర్వాత ఈ మిల్క్, ఈ క్యారెట్ అంతా హాఫ్ బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసుకోవాలండి. నాకు ఇక్కడ 1 కప్పు షుగర్ సరిపోయింది. నేను 1/4 కిలో క్యారెట్ తీసుకున్నానండి, కాబట్టి నాకు ఒక 1 కప్పు షుగర్ అనేది సరిపోయింది. ఇదంతా బాగా ఉడికేలోపు మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. డీహైడ్రేషన్ అని అంటారు. అవునండి, డీహైడ్రేషన్ వల్ల ఎక్కువగా ఆకలి అవుతుందండి. ఆకలి అవ్వడం వల్ల ఎక్కువగా తినేస్తూ ఉంటాము. ఎక్కువగా తినేయడం వల్ల ఎక్కువగా లావు అయిపోతూ ఉంటాము. కొంతమంది ఏం చేస్తారంటే తినే ముందు కానీ తినే తర్వాత కానీ స్వీట్స్ తింటూ ఉంటారండి. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్లే మెయిన్గా ఎక్కువగా తినేస్తూ ఉంటాము. ఇలా తినేయడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ అవుతూ ఉంటాము. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా ఆకలి అయినప్పుడు ఏం చేయాలంటే వాటర్ తీసుకోవాలండి. ఏది పడితే అది తినడం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి అనేది కంట్రోల్ అయిపోతుంది. మన బ్రెయిన్ని మనము ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది బాగా మిల్క్లో బాయిల్ అవ్వడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. దాంట్లోనే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ మిల్క్ అంతా బాగా బాయిల్ అయ్యి అది కోవాలాగా దాంట్లో కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. అప్పుడు తింటే బాగా సర్వ్ చేసుకొని సూపర్గా ఉంటుంది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ సింపుల్ టిప్స్తో ఈ రెసిపీ కానీ ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఒక లైక్ కూడా కొట్టండి. మీకు ఇలాంటి ఎన్నో టాపిక్స్ మీకు చెప్పాలని మెయిన్ ఒపీనియన్ అండి. సో ఈసారి ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి తగ్గించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఈ అబ్నార్మాలిటీ అనేది తొందరగా కంట్రోల్ అయిపోతుంది.